కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6-7 వచనాలను చదువుతున్నాను. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. యెరూషలేము క్షేమము కొరకు ఇంచుమించు క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. యెరూషలేము క్షేమముగా ఉండాలి, నగరులలో క్షేమం ఉండాలి అనేటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ కింద ఫామ్ అవ్వకుండా చాలా కంట్రీలు అడ్డుకున్నటువంటి చరిత్ర చాలాసార్లు చెప్పేశాను మీ అందరికీ కూడా. ఈ కంట్రీ అంటే అందరికీ కోపమే. అది చాలా చిన్న కంట్రీ, కానీ దాని మీద అనేక మంది అటాక్ చేస్తూనే ఉన్నారు. దేవుడు ఆ యెరూషలేం పట్టణాన్ని, ఆ యొక్క ఇజ్రాయెల్ కంట్రీని క్షేమముగా ఉంచుతూనే ఉన్నారు. హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. 46వ కీర్తన నేను మనం చదివాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకి తోడై ఉన్నాడని చెప్పి, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని. దేవుడు తన పేరే మార్చేసుకున్నాడు. ఏమని పేరు మార్చేసుకున్నాడు? యాకోబు దేవుడు నా పేరు అని చెప్తున్నాడు ఆయన. అలా ఆయన పేరు యాకోబుకి పెట్టేశారు. ఆ యాకోబు యొక్క పేరే ఇజ్రాయెల్. అదే ఇజ్రాయెల్ కంట్రీగా ఉంది. ఆ ఇజ్రాయెల్ క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం. రాకడికి కూడా ఈ యొక్క కంట్రీతో కనెక్షన్ ఉంటుంది. వలీవల కొండ మీదకే ప్రభు మళ్ళా వస్తారనేది ఇదంతా కూడా కనెక్షన్ ఉన్నటువంటి చరిత్ర. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి దేశంలో యుద్ధం జరుగుతూ ఉన్నాయి, అంటే దేశాలతో యుద్ధం జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ కంట్రీ, అమెరికా కంట్రీ కలిసి ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇరాక్ అంటే ఏంటంటే, ఇరాక్ దేశం అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. పూర్వం దాని పేరు ఏం పేరంటే పర్షియా. పర్షియా విన్నారా మీరు? ఇది బైబిల్ గ్రంథంలో ఉందా? కోరేషు రాజు ఉన్నాడు కదా, ఆయనదే ఆ పర్షియన్ కంట్రీ. కాబట్టి ఆ పర్షియా రాజ్యం మీదకి వీళ్ళు ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నారు. కోరేషే అసలు యూదుల్ని విడిపించిన వాడు. ఇప్పుడు కోరేషు ఎస్టాబ్లిష్ చేసినటువంటి రాజ్యం మీదకి ఇజ్రాయిల్ వాళ్ళు వెళ్ళి ఆ యొక్క పర్షియా రాజ్యములో అధ్యక్షుడైనటువంటి కమేలి అనేటువంటి వ్యక్తిని సాటర్డే మార్నింగ్ చంపేశారు. అతను ఎలాంటి వాడంటే, ఆ కమేలి అనేవాడు పర్షియన్ కాదు, అతను ముస్లిం. ఉగ్రవాదాలన్నిటికీ కూడా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నవాడు ఆ కమేలియే. మరి పర్షియన్స్ వెళ్ళిపోయి వీళ్ళు ఎలా వచ్చారు అక్కడికి? అసలు కోరేషు రాజు చాలా మంచివాడు, పర్షియన్ కింగ్ అతను. ఆయన ఇలా సింహాసనం ఎక్కగానే దేవుడే ఆ రాజుతో మాట్లాడాడు. ఆకాశమందలి దేవుడు కోరేషుతో మాట్లాడి, తన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలను విడుదల చేసి వాళ్ళు వెళ్ళిపోతారు తమ యొక్క సొంత ప్రదేశాలకని చెప్పించినటువంటి రాజు ఆ కోరేషు. అంటే ఆయన పర్షియన్ కింగ్. అయితే ఆయన తరువాత రాజ్యాలు మారుతూ ఉన్నాయి. ఆ తరువాత 1979 వరకు వాళ్ళు స్వతంత్రులుగానే జీవించారు. కానీ ఆ తరువాత రహమతుల్లా ఖమేనీ అని ఇంకొకడు వచ్చాడు. అతను వచ్చి ఈ యొక్క రాజ్యాన్ని ఏం చేశాడంటే మతపరమైన రాజ్యముగా మార్చేశాడు. ఇంకా మతాన్ని రాజ్యము మీద రుద్దేసి అందరూ కూడా ఈ విధముగా బుర్కాలు ధరించాలి, స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదు, స్త్రీలు కొన్ని జాబ్స్లో ఉండడానికి వీలు లేదు, ఎవరు కూడా నెత్తిమించి ఇలా కవర్ చేసుకోకుండా రోడ్డు మీద వెళితే వాళ్ళని అక్కడ ఆపి చంపేశాడు. మరి మొన్న 2022వ సంవత్సరంలో కూడా ఒక అమ్మాయి జుట్టు మీద పైన వేసుకోలేదు, వెళ్ళిపోతుంది రోడ్డు మీద. వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆగి పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయి నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ అమ్మాయి. అప్పుడు ఈ దేశంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మమ్మల్ని అణిచేస్తున్నారు, ఇక వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ ఉండదు ఆ కంట్రీలో. ఇరాన్లో ఆ రాజు ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి, అదే అధ్యక్షుడు ఏం చెప్తే. ఆ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు సుప్రీం లీడర్. అతను ఏమంటున్నారంటే సుప్రీం లీడర్ కమేలి అతని పేరు. ఇక అతను సుప్రీం డెసిషన్స్ తీసుకుంటాడు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు. అయినా సరే ఈ యొక్క రహమతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఈ యొక్క అతుల్లా అలీ ఖమేనీ వచ్చాడనమాట. వీడు ఇంకా అతను ఎలాంటి వాడంటే, ఇతను మతనాయకుడు, ఫస్ట్ మత బోధకుడు కాస్త ఈ రహమతుల్లాని ఫాలో అయ్యి అతను అయిపోయిన తర్వాత అతని కంటే ఎక్కువగా మతపరమైనటువంటి యాక్ట్స్ తీసుకుని వచ్చాడనమాట. ఇలాగే ఉండాలి. షియా ముస్లిమ్స్ అంటారన్నమాట. షియాలు సున్నీలు అనే పేర్లు విన్నారు కదా, చదువుకుంటున్నప్పుడు మనకి హిస్టరీలో వస్తుంది అది. ఈ షియా ముస్లిమ్స్ కల్చర్ని అలా డెవలప్ చేస్తూ ఉన్నాడు ఆ దేశం అంతా. ఇక స్త్రీలని అణిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ ప్రజలు తిరుగుబాటు చేశారు 2022 తర్వాత.
మేము ఇలా ఉండము, మాకంటూ స్వతంత్రం కావాలి, మా దేశము మీరు ఆక్రమించుకుని మమ్మల్ని ఈ విధంగా చేసేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పర్షియన్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తే సొంత ప్రజలని 62,000 మందిని చంపేశాడు. 62,000 మందిని చంపాడు. అది మామూలుగా బయటకు వచ్చిన రిపోర్ట్. మరి రిపోర్ట్ లేకుండా ఎంతమందిని సొంత దేశస్తులను మతపరమైన విషయాలు జరిగించడం లేదని, తిరుగుబాటు చేస్తున్నారని, అతని రాజ్యానికి అసలు అంటే ఎవడు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో చంపేశారు. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ట్రంప్ సహాయాన్ని కోరుతూ ఉత్తరాలు రాశారంట ట్రంప్ గారికి. మమ్మల్ని విడిపించండి, ఈ యొక్క కమేలి నుంచి మమ్మల్ని విడిపించండి, మా రాజ్యాన్ని మాకు ఇప్పించండి, మేము చెరలో ఉన్న వాళ్ళము, మేము బంధకాల్లో ఉన్నాము, మా స్త్రీలకు స్వేచ్ఛ లేదు, మా యవ్వనస్తులను చంపేస్తున్నారు అని చెప్పి అమెరికా కంట్రీని ఆశ్రయించి తరువాత ఇజ్రాయేల్ని ఆశ్రయించారు. ఇజ్రాయెల్ కంట్రీని ఎప్పుడైతే వీళ్ళు ఆశ్రయించారో అప్పటి నుంచి వీళ్ళు ట్రంప్ ఏమని కబురు పెట్టాడంటే ఆన్ ద వే, నేను ఆన్ ద వే, డోంట్ వెరీ అని చెప్పాడంట, వస్తున్నాను అని చెప్పాడంట. ఆ తర్వాత ఇజ్రాయేల్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ కమేలి యొక్క అంతం చేద్దామని. మరి మనకు తెలిసి మనం ఉన్నటువంటి టైంలోనే, ఇప్పుడు ఈ టైంలోనే మొన్నటి నుంచి యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వాడే కలుగ చేసుకున్నాడు. ఈ లోపల ఉగ్రవాద సంస్థలను ఎలా పెంచాడంటే, హమాస్ ఉగ్రవాద సంస్థ తెలుసు కదా అందరికీ, నిర్దాక్షిణ్యంగా క్రైస్తవులను చంపేస్తారు. హమాస్ వాళ్ళు చొరబడిపోతారు. ఇజ్రాయెల్ కంట్రీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఊచకోత కోసి యవ్వనస్తులను పట్టుపోయారు. ఈ ఉగ్రవాద సంస్థలన్నిటినీ పెంచి పోషిస్తున్నవాడు కమేలియే. అతను ఏం చేస్తున్నాడంటే ఇరాన్లో ఉన్నటువంటి సంపద అంతా తీసుకెళ్ళిపోయి 4-5 ఉగ్రవాద సంస్థలను పోషిస్తూ మానవ బాంబులుగా వాళ్ళని తయారు చేస్తూ అసలు ఇజ్రాయెల్ కంట్రీ అనేది ఉండకూడదు, అసలు అది రూపురేఖలతో ఉండకూడదు, ఇజ్రాయెల్ కంట్రీ ఉండకూడదు అనేది అతని నినాదము. అమెరికా కంట్రీ పెద్ద దయ్యం, ఇజ్రాయెల్ కంట్రీ చిన్న దయ్యం అని చెప్తాడంట అక్కడ దేశంలో. అలా భయపడతాడు, అలా ఆ కంట్రీలని ప్రజలకి చూపిస్తాడు. స్వేచ్ఛ అసలు ఏమీ లేదు. అలా అయిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వాడే కలుగజేసుకున్నాడు. అసలు ఆ దేశం ఎంత పేదరికంలోకి వెళ్ళిపోయిందంటే యువతకి ఉద్యోగాలు లేవు. ఎందుకని? ఉన్న సోర్సెస్ అన్నీ వీడు ఏం చేస్తున్నాడంటే ఉగ్రవాదులను తయారు చేయడానికే వాడుకుంటున్నాడు. ఒక్క పాలు ప్యాకెట్ వచ్చి 20,000 అంట. అలాగా వాళ్ళ ద్రవ్యోల్బణం పడిపోయింది. తెలుసు కదా ఎకనామిక్స్, అందరికీ ఆ పదం తెలుస్తుంది కదా. అలా పడిపోయి దిగజారిపోయి వెళ్ళిపోయిందంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కలుగు చేసుకున్నప్పుడు వార్నింగ్స్ వచ్చినాయి, ఇరాక్కి వార్నింగ్స్ వచ్చినాయి. అయినా సరే వీళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఇజ్రాయెల్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ప్రకటించారు ఫ్రైడే అటాక్ చేస్తాం మేము మీద అని చెప్పి. ఫ్రైడే అంతా సిద్ధపడిపోయారు. ఫ్రైడే అంతా సిద్ధపడిపోయిన తర్వాత వారు జరుగుతున్నాయి. అప్పుడే మనకి కాల్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు, ఇలాగ దుబాయ్లో UAEలో అటాక్ జరిగింది ఆల్రెడీ, కాబట్టి ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయని మనకి కూడా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్రైడే ఏమీ అటాక్ చేయకుండా నెమ్మదిగా కూర్చున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. యాకోబు దేవుడు వారికి సహాయకుడు, సైన్యములకు అధిపతి వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యుద్ధములు జరిగించేవాడు కదా, ఆయనే యుద్ధములు జరిగిస్తాడు, తన ప్రజల పక్షముగా నిలిచేవాడు ఆయన. అసలు వాళ్ళు ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని శాటిలైట్స్ ద్వారా వీళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని గమనిస్తారు, వీళ్ళు వాళ్ళని గమనిస్తారు. అసలు ఎన్ని రకాలైనటువంటి బాంబులను తయారు చేశాడంటే ఈ యొక్క కమేలి అసలు మన ఊహకి అందదు. అన్ని రకాలైనటువంటి, ఎందుకని అమెరికాను అంతం చేయాలని, ఈ యొక్క ఇజ్రాయెల్ని అంతం చేయాలని, మొత్తం దేశమంతటా మతపరమైనటువంటి రాజ్యాలను ఎస్టాబ్లిష్ చేయాలని. ఏ రాజ్యం అయితే మతాన్ని ప్రజల మీద రుద్దుతుందో అక్కడ ప్రజలకి సుఖశాంతులు ఉండవు, గ్యారంటీ. ఈ మతమే మా దేశంలో, ఈ మతమే మాది, ఇదే దేశం అనేటువంటివి మనకి కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు అక్కడ జరిగిందే మనకి కూడా ఏ విధంగా ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి దేశ క్షేమము కొరకు అనుదినము ప్రార్థించాలి. ఇజ్రాయేలు క్షేమము కోసం కూడా మనము ప్రార్థించాల్సిన. మతం ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో, యూపీలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఎంతమంది ఇక్కడున్న ముస్లిమ్స్ ఓచకోతకి గురవుతున్నారో తెలుసు, ఇప్పుడు నినాదాలు ఏంటో తెలుసు, రహస్యంగా జరుగుతున్నటువంటి అనేక సైన్యాన్ని తయారు చేస్తున్న మన నాయకుల గురించి కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇదే జరిగింది అక్కడ. ఎక్కడైనా సరే ఇంకా నాయకుడు దేవునికి విరోధంగా లేస్తున్నప్పుడు
ఆ సింహాసనాలని దేవుడు కూలగొడతాడు. అది ఖచ్చితంగా ఆయన చేతిలో ఉన్నటువంటి పని అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫ్రైడే అటాక్ జరగలేదు. ఫ్రైడే జరగలేదు కాబట్టి డెలిగేట్స్ని అందరినీ కూడా ఆ యొక్క ఈ ఖమేనీ ఉన్నటువంటి ప్రాంతానికి రప్పించాడు. రక్షణ శాఖ మంత్రుల్ని, ఆయనకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఎక్కడైతే వీళ్ళందరూ సమావేశం అవుతారో ఈ ఖమేనీ ఎక్కడుంటాడో ఆ ప్రాంతానికి రప్పించాడు. ఉన్న డెలిగేట్స్ లేదంటే ఉన్న రక్షణ శాఖ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు అందరూ కూడా అక్కడ అత్యవసర సమావేశానికి కూడుకున్నారు ఆ బిల్డింగ్లో. ఇప్పుడు ఏం జరిగిందంటే నేను అటాక్ జరగలేదు కదా, అందుకని వీళ్ళందరూ సాటర్డే మార్నింగ్ కూడుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయేల్ వాళ్ళకి తెలిసిపోయింది. హల్లెలూయా. ఎవరు చెప్తారబ్బా ఈ ఇన్ఫర్మేషన్స్? అసలు ఎలా వాళ్ళే అంత టాలెంటెడ్ అయితే ఈ చిన్న దేశానికి వీడు ఖమేనీ అక్కడే ఉన్నాడు, ఖమేనీ భార్య, ఖమేనీ కూతురు, అల్లుడు, మనవడు, మొత్తం అందరూ ఉన్నారు అక్కడ. మొత్తం అందరూ దానిలోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో చూడండి. మనకు అనిపిస్తుంది అబ్బాయి ఎంత శాటిలైట్స్ ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారో మనకు అర్థమవుతుంది. రాజుల గ్రంథంలో మనం ఇది చూస్తాం కదా, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉంటాడు అక్కడ. ఆయన చుట్టూ సిరియన్లు దాడి చేసినప్పుడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మోహరించి ఉంటాయి. ఎందుకు దాడి చేశారు వాళ్ళు? ఎందుకు దాడి చేశారు? ఎలీషా చుట్టూ ఎందుకు మోహరించారు అని అంటే ఈ ఎలీషాకి వాళ్ళ సంగతులన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి. ఈ రోజుల్లో కూడా నిజంగా నేనైతే అనుకుంటా వాళ్ళకు కూడా ప్రవక్తలు ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఈరోజు కూడా ప్రవక్తలు ఏమీ వాళ్ళ యొక్క ఏమంటారు టైం ఏమీ అయిపోలేదు. దేవుడు ఆయా సమయాలలో ఆయా ప్రవక్తలని తన ప్రజల కొరకు లేపుతూనే ఉన్నాడు, వారిని ప్రతిష్ఠించుకుంటూనే ఉన్నాడు, ఆయన వారితో మాట్లాడుతూనే ఉంటాడు. వీళ్ళకి తెలిసిపోయింది సాటర్డే మార్నింగ్. ఇంకా వీళ్ళు ప్రయోగించారు. ఇజ్రాయేల్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ బిల్డింగ్ మీద ఇక మిజైల్స్ అన్నీ కూడా వేసేశారు. B2 బాంబ్స్ అంటారు. B2 బాంబ్స్ అని అవి వేసేశారు అనమాట. అక్కడ వేసినప్పుడు నేలలో 4 లేయర్స్ వరకు వెళ్ళిపోతుంది అంటది. ఇంకా అసలు ఏది మిగలదు, తునకలైపోయింది బిల్డింగ్ అంతా. ఖమేనీ చచ్చిపోయాడు అక్కడ. కూతురు, అల్లుడు, మనవలు కూడా అక్కడ ఆ బిల్డింగ్లో స్మాష్ అయిపోయారు. వాళ్ళు మాత్రమే కాకుండా రక్షణ శాఖ వాళ్ళు, వీని అనుచరులు కూడా స్మాష్ అయిపోయారు. సాటర్డే మార్నింగ్ జరిగింది. ఆ ప్రజలందరూ బయటకు వచ్చి పూరీము సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ పూరీము సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు ఖమేనీ వద్దు, కోరేషే కావాలి, కోరేషు లాంటి రాజు కావాలి, మరలా అలాంటి రాజ్యం మాకు కావాలి, మాకు విడుదల కావాలి అని. ఆ విడుదల ఇచ్చిన వాళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు. చూడండి ఎంత గొప్ప సంగతులు, బైబిల్ రిలేటెడ్ సంగతులు, బైబిల్కి సంబంధించి మనం ఏం చదువుతున్నామో అవన్నీ కూడా ఇప్పుడు ఆయా దేశాలలో జరుగుతూ ఉన్నాయి. మనం ఏమని ధైర్యం తెచ్చుకోవాలి ఈరోజు చెప్పండి? యాకోబు యొక్క దేవుడు బలిష్ఠుడు, ఆయన సైన్యములకు అధిపతి యగువాడు. ఆయన మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కొద్ది కాలము శ్రమ కలుగుతుందేమో కానీ ఆయన మనల్ని చెరలో నుంచి విడిపించే దేవుడు. మన దేశం ఇంచుమించు అదే పొజిషన్లో ఉంది. మతపరమైనటువంటి విషయాలను మన మీద రుద్దడానికి ఇది మా దేశము, మా జనులు, మాది అని వాళ్ళు ప్రకటిస్తూ ఒక ప్రక్క నుంచి ఉగ్రవాదులను వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రార్థన బలము భారతదేశంలో ఎక్కువే. నాకు చెప్పాలంటే ప్రార్థించేవారు ఉన్నారు. ఇంకా ప్రార్థనా గుంపులు లేవాలి. దేశ క్షేమము కొరకు ప్రార్థించే వారిని మనం తయారు చేయాలి. మనకి ఇక్కడ ప్రార్థన ఉన్నా ఉండకపోయినా ఇంటి దగ్గర 2-3 ఉన్నారా, గ్యాదర్ అవ్వండి. దేశ క్షేమము కొరకు మీరు ప్రార్థిస్తే మీరు నెమ్మదిగాను సుఖముగాను జీవిస్తారని చక్కగా తిమోతికి రాసిన పత్రికలో ప్రభు రాశారు. ఎవరో ఒక సాక్ష్యం విన్నాను నేను. ఆయన ఎవరో మోహన్ ఎవరో ఆయన పాస్టర్ గారు, టమిలియన్ అనుకుంటా, ఆయన మలయాళీయో టమిలియనో, ఆయన ఛానల్లో సాక్ష్యం వస్తుంది, తెలుగులోనే ట్రాన్స్లేట్ అయ్యింది అది. ఆ చెవిలో ఏదో ప్రాబ్లం ఉందంట ఒక అబ్బాయికి. అసలు పాపం రాత్రి పగలు నిద్రపోడంట, ఏ మెడిసిన్ లేదంట. చాలా భయంకరంగా ఏదో ఆ పెయిన్ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్ వాడుతూ ఉంటారంట. వాడికి 5 సంవత్సరాల వయసు నుంచి ఉంది, ఇంచుమించు అబ్బాయికి 13 సంవత్సరాలు వచ్చింది. అయితే ఆ మోహన్ గారి ఛానల్లో ఆ వాక్యం చూసినప్పుడు ఆయన చెప్పారంట, మీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా పోవాలంటే, ఏ రోగమైనా పోవాలంటే మీరు దేశం కోసం మొరపెడితే మీ ఇంట్లో నెమ్మది కలుగుతుందని ఆయన చెప్పిన మాట విని వాళ్ళ కుటుంబ ప్రార్థనలో వీనికి హీల్ చేయి అన్నం మానేసి దేశం కోసం ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ బాబుకి హీలింగ్ అయిపోయిందంట.
దేవుడు చెప్పిన ప్రతి మాట తిమోతికి రాసిన పత్రికలో మీరు దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము. మనము మన పిల్లలు రాబోయే దినాలలో ఇంకా గడ్డు పరిస్థితులు అవ్వకూడదు కదా, పిల్లల క్షేమం కోసం మనం ప్రార్థించొద్దా? మనం ఇలా ఉన్నాం ఓకే, తర్వాత ఇంకా మతపరమైన చట్టాలు తీసుకొచ్చే నాయకులు మన మీద లేస్తే, వాళ్ళ ఉగ్రత మన మీదకి వస్తే ఏమైపోతాము? కాబట్టి అది రాకుండానట్లు ప్రార్థించగలము, దేవుణ్ణి వేడుకోగలము. యాకోబు దేవుడు బలిష్ఠుడు, ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు, ఇజ్రాయేల్ కంట్రీకి తోడుగా ఉన్నవాడు. ఈ ఆపరేషన్ పేరు ఏమని చేశారంటే వాళ్ళు రైజింగ్ లైన్ అని పెట్టుకున్నారు. ఆపరేషన్ అంటారు దాన్ని, అంటే యుద్ధం ఇక్కడ నుంచి చేసినప్పుడు ఒక ఆపరేషన్ చేస్తారనమాట. అది వెళ్ళి అది ఆపరేషన్ పేరు ఏం పేరు పెట్టుకున్నారు వాళ్ళు? రైజింగ్ లైన్. అదే యోధాసింహం వెళ్ళి వాళ్ళని అక్కడ హతము చేసిన సందర్భం ఇప్పుడు మనకు కనులారా చూస్తున్నాం. మన భక్తిలో ఎంత ధైర్యం తెచ్చుకోవాలి? అనుదినము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించిన దానియేలు అని పిలుస్తాడు ఆయన. అవును తండ్రి, అనుదినము నేను సేవిస్తున్న నా దేవుడు నన్ను రక్షించడానికి సామర్థ్యము గలవాడు, ఆయన యుద్ధములు జరిగిస్తాడు, నా పక్షముగా నిలిచే ఉన్నాడు, ఆయన ఎన్నటికీ ఓటమి చూడని మహారాజాని. బహుశా కొన్ని జరుగుతాయి, కానీ ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనసుతో ఉండి ఆయన రాక కొరకు, క్రైస్తవుల క్షేమము కొరకు, రాజ్యాల కొరకు, మన దేశము కొరకు, నశించే ఆత్మల కొరకు ప్రార్థించే వారముగా మనము తయారైతే నీ ఇంట్లో నెమ్మది కలుగుతుంది. ఎంతసేపు నా పిల్లలు, ఎంతసేపు నా ఉద్యోగము, ఎంతసేపు మా పిల్లలకు పిల్లలు పుట్టాలి, ఎంతసేపు ఇదే స్వార్థమైన ప్రార్థన అయితే అక్కడికే పరిమితం అయిపోతావు నువ్వు. క్రైస్తవుడు స్వార్థపరుడు కాకూడదు. అతడు దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, రాష్ట్రము కొరకు, నశించే ఆత్మల కొరకు, పొరుగువాని కొరకు ప్రార్థించే వారముగా మనం ఉండాలి. అదే కదా, నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా, నీకోసం ఎలా ప్రార్థన చేసుకుంటున్నావో వాళ్ళ కోసం కూడా అలా ప్రార్థన చేస్తే అప్పుడు నీకు క్షేమము నెమ్మది అని చెప్తున్నాడు. అనేక సందర్భాల్లో నేను మీకు చెప్తూ ఉంటాను, దేవుడు తన కార్యము నిమిషములో చేయగలడని. ఆయనకు ఒక్క సెకను చాలని. ఒక్క రాత్రిలోనే శాసనాలను తారుమారు చేసినవాడు కదా, ఒక్క నిమిషంలో కార్యాలు జరిగించేవాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏదైతే అటాక్ చేశారో, అక్కడ రైజింగ్ లైన్ అనేటువంటి ఆపరేషన్ చేశారో, ఆ కార్యం అంతా, బిల్డింగ్ స్మాష్ అయిపోవడం అంతా కూడా ఒక్క నిమిషంలో జరిగిందంట. హల్లెలూయా. ఈ ఇన్సిడెంట్ చెప్పాలని నాకు ఆశ కలిగింది కదా. యుద్ధం ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి, ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, బయట సంగతులు ఏంటో తెలుసుకోవాలి, గ్రహించాలి. మనము మన దేవుడు ఇక్కడే బావిలో కప్పలాగా మనం ఉండిపోయి ఇంకెంతసేపు ఏవి రిక్వెస్ట్లా అంటే నీ ఇంట్లో నీ పిల్లల రిక్వెస్ట్లే. ఇంతేనా మనకు రిక్వెస్ట్లు? కాదు కదా. మనలాగా అనేకమైన గుంపులు లేవాలి, ప్రార్థనా యోధులు లేవాలి. ఇంకా రహస్యంగా ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రతి సంఘంలో కూడా ఏదో రొటీన్గా వెళ్ళిపోయి నలుగురు కూర్చొని ప్రార్థన చేశారు వెళ్ళిపోయారు అన్నట్లు కాదు, ప్రోత్సహించుకుంటూ ప్రార్థించాలి, శక్తి కలిగిన ప్రార్థనలు చేయాలి, బలమైన ప్రార్థనలు ప్రతి సంఘంలో కూడా జరగాలని మనం ప్రార్థించాలి. కాబట్టి మన ప్రార్థనా గుంపు అనుదినము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ విషయాల్ని కూడా జ్ఞాపకానికి చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మనల్ని మాట్లాడి మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి మనకి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. ప్రస్తుతం నాయన ప్రపంచంలో జరుగుతున్న విషయాల ద్వారా కూడా మేము హెచ్చరింపబడుతున్నాము, పురికొల్పబడుతున్నాము, మా దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము, మా దేశ పరిస్థితులను మీ చేతుల్లోనికి అప్పగించుకుంటున్నాము. గొప్ప దేవుడు మా పక్షముగా ఉన్నాడు. మంచిగా ప్రజలను సుఖశాంతులతో ఉంచే నాయకులు మాకు కావాలి, ప్రతి రాజ్యంలోని కావాలి. నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము. అద్భుతాలు చేయండి ప్రభా, ఆశ్చర్యాలు చేయండి. వారికి కూడా రక్షణ భాగ్యము దయచేయండి దేవా. కోరేషును దర్శించినట్లుగా దర్శించండి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మాటలు నాయన మమ్మల్ని ఉజ్జీవింప చేయడానికి, ఉత్తేజపరచుకోవడానికి, మా దేవుని యొక్క గొప్పతనాన్ని మరొకసారి మేము ధ్యానం చేసుకోవడానికి అవసరమైన కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless you.